కానీ భార్యగా కాదు, సెక్యూరిటీ గార్డుగా. ఇప్పుడు నా ఎదురుగా కనపడుతున్న ఈ మంజు ఒక కానిస్టేబుల్ మాత్రమే. మంజు, ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావని నీకు అర్థమవుతుందా? మీరు భార్యాభర్తలా ఇలా కలుసుంటే ఎలా? మా పరువేం కావాలి? భార్యాభర్తలా అంటే నువ్వనేది నాకు అర్థం కాలేదు. నీకు విడాకులొచ్చాయంట కదా? నీకెలా తెలిసిందమ్మా? నాకు తెలియడమేంటే? ఊరంతా మాట్లాడుకుంటుంటే. ఎవరు మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడేది? చంపి పారేస్తాను. ఎంతమందిని చంపుతావయ్యా? తప్పుగా మాట్లాడిన అందరినీ చంపేస్తాను. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న ఈ మాటలన్నీ... సత్యగారు, మీరు ఆపండి. అది కాదు మంజు. మీరు ఆగండి సత్యగారు. అమ్మా, నేనిక్కడ సత్యగారికి భార్యగా కాదు, ఒక సెక్యూరిటీ కానిస్టేబుల్గా ఉన్నాను. నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఈ ఇంటికే వస్తున్నావు. నువ్విక్కడ ఉండడానికి వీల్లేదు. ఎలాగో విడాకులైపోయాయి కాబట్టి మనం వెళ్దాం పదా. నేను రాలేను. నేనిప్పుడు డ్యూటీలో ఉన్నాను. నేను రావాలంటే స్టేషన్ నుంచి రిలీవింగ్ లెటర్ రావాలి. అప్పుడే నేను ఈ ఇల్లు వదిలి రాగలను. ఇప్పుడు నువ్వన్న లెటర్స్ వాటి గురించి అవేం మాకేం తెలీదు. నువ్విక్కడి నుండి వస్తేనే ఈ సమాజం నోరు మూయించినట్టవుతుంది. అత్తయ్య, నాకు సమాజంతో పని లేదు. నాకు నా డ్యూటీయే ముఖ్యం. అవునా? సరే, మేము స్టేషన్ నుంచి నువ్వన్న లెటర్ ఏదో వచ్చేలా చేస్తాం.